హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసిందంటే ఇంతకుముందు వీడియోలో జావా గురించి మనం డిస్కస్ చేసాం గదా! అసలకి మనం జావాకి ఎందుకొచ్చాం? జావా వల్ల మనకొచ్చేసి ఇంపార్టెన్స్ ఏంటి? మనకు దేంట్లో డ్రాబ్యాక్ ఉండడం వల్ల మనం వచ్చేసి జావాకొచ్చాం అని జెప్పేసి మనం క్లియర్‌గా చెప్పుకున్నాం గదా! ఎవరైనా ఆ వీడియో గాని చూడకపోతే ఫ్రెండ్స్ కన్ఫర్మ్‌గా వెళ్లి చూడండి. అప్పుడే మనకొచ్చేసిందంటే మచ్ మోర్ ఇంట్రెస్ట్ ఒస్తది. నెక్స్ట్ వీడియోస్ మనం చూడ్డానికి. ఓకేనా? ఈరోజు మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ 2 టాపిక్స్ గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒకటి మనకొచ్చేసిందంటే హిస్టరీ ఆఫ్ జావా ఏంటి? అలాగే ఫ్యూచర్స్ ఆఫ్ జావా వచ్చేసి ఏమిటి? అని చెప్పేసి మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? ఫ్రెండ్స్, మనకు హిస్టరీ ఆఫ్ జావా వచ్చేసి సో జావా మనకొచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవ్వడం జరిగిందంటే 1995లో మనకు జావా వచ్చేసి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇనిషియల్ రిలీజ్ వచ్చేసి ఎప్పుడంటే ఓకేనా ఫ్రెండ్స్? మనకి జావా వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయింది? మే 23, 1995లో మనకొచ్చేసిందంటే జావా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? అయితే మనకొచ్చేసిందంటే ఆ ప్రాజెక్ట్‌ని ఎవరు హ్యాండిల్ చేశారంటే జేమ్స్ గాస్లింగ్ అండ్ వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ ఆ ప్రాజెక్ట్‌ని వచ్చేసిందని హ్యాండిల్ చేశారు. ఓకేనా? సో, క్రియేటెడ్ బై జేమ్స్ గాస్లింగ్. జేమ్స్ గాస్లింగ్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్. సో, అలాగే మనకొచ్చేసిందంటే, ఆ ప్రాజెక్ట్ అనేది ఏ ఆర్గనైజేషన్ నుంచి మనకొచ్చిందంటే, సన్ మైక్రో సిస్టమ్ అనే ఆర్గనైజేషన్ నుంచి మనకొచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ అనేది. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? మనకొచ్చేసి ఏ ఆర్గనైజేషన్ నుంచొచ్చింది? సన్ మైక్రో సిస్టమ్ అనే ఆర్గనైజేషన్ నుంచి మనకొచ్చేసిందంటే ఈ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసిందంటే గ్రీన్స్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? అయితే నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, ఆ ఆర్గనైజేషన్ నుంచి మనకొచ్చే సన్ మైక్రో సిస్టమ్ అనే ఆర్గనైజేషన్ నుంచి మనకొచ్చేసి ఒక ప్రాజెక్ట్ వచ్చింది గదా! దట్ ఈస్ ద గ్రీన్స్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌ని ఎవరు క్రియేట్ చేశారంటే జేమ్స్ గాస్లింగ్ అండ్ వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ మనకొచ్చేసిందంటే ఆ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయడం జరిగింది. అయితే డెవలప్ చేసిన తర్వాత వాళ్ళొచ్చేసిందంటే 1991లో వాళ్ళకొచ్చేసి ప్రాజెక్ట్ వచ్చింది. 1995లో 1.0 వెర్షన్ మనకొచ్చేసిందంటే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే నెక్స్ట్ వచ్చేసిందంటే దీనికి ఫస్ట్ వీళ్ళొచ్చేసిందంటే ఒక ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్‌కి వీళ్ళొచ్చేసి డెవలప్ చేసిన ప్రాజెక్ట్‌కి ఒక నేమ్ పెట్టారు ఫ్రెండ్స్. ఆ నేమ్ వచ్చేసిందంటే ఓఏకే. ఓకేనా? దీని యొక్క ఒరిజినల్ నేమ్ ఏందంటే ఫస్ట్ దీనికొచ్చేసిందంటే ఒరిజినల్ నేమ్ ఓఏకే అని పెట్టారు ఫ్రెండ్స్. అయితే ఓఏకే అనే నేమ్ వచ్చేసిందంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండడం వల్ల వీళ్ళొచ్చేసిందంటే తర్వాత దేనిగా చేంజ్ చేశారంటే దీన్ని జావాగా చేంజ్ చేశారు. ఓకేనా? జావాగా చేంజ్ చేసి తర్వాత మనకు 1995లో ఈ యొక్క ప్రాజెక్ట్‌ని రిలీజ్ చేయడం అనేది మనకు జరిగింది ఫ్రెండ్స్ జావాని. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే హిస్టరీ ఆఫ్ జావా. అయితే వాళ్ళొచ్చేసిందంటే ఆ రోజుల్లో టీ ఎక్కువగా తాగుతా ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి మనకొచ్చేసిందంటే జావా యొక్క సింబల్స్ ఎలా వచ్చాయంటే కప్ అండ్ సాసర్ మనకొచ్చేసిందంటే జావా సింబల్స్‌గా వచ్చాయి. ఓకేనా? హిస్టరీ ఆఫ్ జావా మీకు అర్థమైంది గదా! సన్ మైక్రో సిస్టమ్ అనే వాళ్ళు మనకొచ్చేసేందంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఎవరికిచ్చారంటే జేమ్స్ గాస్లింగ్ అండ్ వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్‌కి ఆ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే జేమ్స్ గాస్లింగ్ వాళ్ళొచ్చేసి వాళ్ళొచ్చేసి బాగా డెవలప్ చేసి దానికొచ్చేసి ఒక నేమ్ బెట్టారు ఓఏకే అని. కానీ ఆ నేమ్ వచ్చేసిందంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉండింది. కాబట్టి వాళ్ళ తర్వాత దానికి జావాగా చేంజ్ జేసి తర్వాత మనకు 1995లో మనకు జావా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే వాళ్ళొచ్చేసిందంటే ఆ రోజుల్లో టీ ఎక్కువగా తాగుతా ఉన్నారు కాబట్టి మనకు కప్, సాసర్ మనకొచ్చేసిందంటే జావా యొక్క సింబల్స్‌గా మారాయి. ఓకేనా? ఇది మనకొచ్చేసిందంటే హిస్టరీ ఆఫ్ జావా ఫ్రెండ్స్. మీరొచ్చేసిందంటే ఈ విధంగా నేనెందుకు రాసానంటే మీకు సింపుల్‌గా గుర్తుంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా రాసాను హిస్టరీ ఆఫ్ జావా అని. ఓకేనా? మీకొచ్చేసి క్లియర్‌గా అర్థమైంది గదా! హిస్టరీ ఆఫ్ జావా. నెక్స్ట్ మనం వచ్చేసిందంటే ఫ్యూచర్స్ ఆఫ్ జావా చూద్దాం ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే జావాకి రావడానికి ఇంకో కారణం కూడా వచ్చేసిందంటే దీంట్లో వచ్చేసిందంటే అంటే చాలా ఎక్కువ యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మనం వచ్చేసిందంటే జావాకి వచ్చాం. ఓకేనా? సో అవి వచ్చేసి ఏంటంటే మామూలుగా మనం వచ్చేసి ఏం చెప్పుకున్నాం ఇందాక ఫస్ట్ క్లాస్ లో, ఇట్ ఈస్ అన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి నేను చెప్పాను కదా. సో దాని యొక్క ఫ్యూచర్స్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? ఇట్ ఈస్ అన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా? నెంబర్ 2 వచ్చేసింది ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో నెంబర్ 3 వచ్చేసింది ఇట్ ఈస్ అన్ పోర్టబుల్. అలాగే నెంబర్ 4 వచ్చేసింది ఇది వచ్చేసిందంటే ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే నెంబర్ 5 వచ్చేసింది సో ఇది వచ్చేసి చాలా సెక్యూర్. నెంబర్ 6 సో ఇది వచ్చేసిందంటే మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో నెంబర్ 7 ఇట్ ఈస్ రోబస్ట్. అలాగే నెంబర్ 8 ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్. అలాగే నెంబర్ 9 ఇది వచ్చేసిందంటే హై పర్ఫార్మెన్స్. అలాగే నెంబర్ 10 ఇది వచ్చేసిందంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. అలాగే నెంబర్ 11 సో ఇది వచ్చేసిందంటే ఒక డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అలాగే మనకు వచ్చేసిందంటే ఎన్నో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే జావా అనేది ఇంత ఫేమస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే నేనేం చెప్పాను? ఇట్ ఈస్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ యాన్ ఓరా. ఓరా అంటే ఏంటంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో మనం ఒక దగ్గర కోడ్ రాసి సో ఆ కోడ్ తీసుకొని పోయి ఎక్కడైనా మనం రన్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. సో ఆ యొక్క అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇది వచ్చేసిందంటే ఇట్ ఇస్ అన్ ఓరా అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఏం చెప్పుకుంటాము? సో కోడ్ ని మనం వచ్చేసిందంటే విండోస్ లో రాసి ఆ కోడ్ ని తీసుకెళ్ళి మనం వచ్చేసి మ్యాక్ లో కానీ లేకపోతే లైనెక్స్ లో కానీ ఎక్కడైనా మనం రన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో కాబట్టి ఇట్ ఈస్ అన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నా. సో ఇది మనకు వచ్చేసింది అంటే డ్రాబ్యాక్ దేంట్లో సిలో C++లో. సో కాబట్టి మనము దేనికి వచ్చాము? జావా. ఓకేనా? సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఓకేనా? సో అంటే మనకు వచ్చేసిందంటే ఏ వస్తువునైనా మనం టచ్ చేయగలిగితే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. అయితే ఆబ్జెక్ట్స్ వచ్చేసిందంటే రియల్. ఓకేనా? సో ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్. ఓకేనా? సో ఆబ్జెక్ట్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా వచ్చేసిందంటే రియల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో కాబట్టి ఇది వచ్చేసింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి నేను చెప్పాను. ఓకేనా? అయితే నెక్స్ట్ వచ్చేసిందంటే ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఇట్స్ పర్స్పెక్టివ్ వే ఆఫ్ లుకింగ్ అనమాట. దెన్ దట్ ఈస్ కాల్డ్ వచ్చేసిందంటే ఓరియంటేషన్. ఓకేనా? సో టోటల్ గా మనకు వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే వాట్ ఇట్ హ్యాస్ అండ్ వాట్ ఈస్ దస్. సో ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంది ఫ్రెండ్స్? వాట్ ఇట్ హ్యాస్ అండ్ వాట్ ఈస్ డస్. సో వాట్ ఇట్ హ్యాస్ అంటే ఏంటంటే స్టేట్ ఆర్ ప్రాపర్టీస్. సో వాట్ ఈస్ డస్ అంటే ఏంటంటే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. సో ఇక్కడ అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మనకు వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే. అయితే మనకు వచ్చేసిందంటే మెయిన్ ఇంపార్టెంట్ గా ఇక్కడ 4 పిల్లర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ 4 పిల్లర్స్ వచ్చేసిందంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఎన్కాప్సులేషన్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇన్హెరిటెన్స్.
ఇంకోటి వచ్చేసి ఏంటంటే పాలిమార్ఫిజం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అబ్స్ట్రాక్షన్. సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే ఈ 4 ఫ్యూచర్స్ వల్ల అంటే మనకు వచ్చేసిందంటే ఈ 4 పిల్లర్స్ వల్ల సో దీన్ని వచ్చేసి ఏమంటున్నాం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. అయితే ఎక్స్ట్రాగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఒకటి ఆబ్జెక్ట్, ఇంకోటి వచ్చేసిందంటే క్లాస్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఒకటి వచ్చేసి ఆబ్జెక్ట్, ఇంకోటి వచ్చేసి ఏంది క్లాస్. సో వీటిని కలిపి మనం వచ్చేసి ఏమంటున్నాం అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, కానీ మామూలుగా వచ్చేసి వీటిని ఏమంటాం మనము ఊప్స్. ఊప్స్ అంటే ఏంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇట్స్ నాట్ లాంగ్వేజ్. సో ఇది వచ్చేసిందంటే సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్. సో ఇది మనకు వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే. సో మీకు వచ్చేసి ఇంత డీటెయిల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీరు వచ్చేసిందంటే ఇంటర్వ్యూలో మనకు వచ్చేసి 10 పాయింట్స్ మనం నేర్చుకుంటే కనీసం 2 పాయింట్స్ 3 పాయింట్స్ అని మనకు గుర్తొస్తాయి. సో కాబట్టి నేను వచ్చేసిందంటే ఇంత డెప్త్గా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు వచ్చేసిందంటే క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనకు వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే. ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా మనకు వచ్చేసి రియల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాప్టాప్ కానీ పెన్ కానీ పెన్సిల్ కానీ సో ఇన్ ద వరల్డ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసిందంటే ఇట్ ఈస్ అన్ పోర్టబుల్ అని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఫ్రెండ్స్ పోర్టబుల్ అంటే ఏంది? పోర్టబుల్ అంటే ఏంటంటే నేదర్ హ్యూమన్ బీయింగ్ నార్ మిషన్ కెనాట్ అండర్స్టాండ్. ఓకేనా, బికాస్ ఎందుకని? బికాస్ మనం ఇక్కడ వచ్చేసిందంటే సెక్యూరిటీని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ బైట్ కోడ్. ఓకేనా, బైట్ కోడ్ ద్వారా మనం వచ్చేసి దీనికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మెషిన్ అండర్స్టాండ్ అవ్వలేడు, అలాగే హ్యూమన్ అండర్స్టాండ్ అవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ పోర్టబుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకేనా, సో నైదర్ మిషన్ నార్ హ్యూమన్ కెనాట్ అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏమంటామంటే పోర్టబుల్ అంటాం. ఓకేనా, అయితే ఇది వచ్చేసిందంటే సింపుల్ లాంగ్వేజ్ అని చెప్పాను. సో ఇది సింపుల్ అని మనం ఎందుకు అంటున్నామంటే సింటాక్స్ పరంగా చాలా సింపుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జావా అనేది. సో కాబట్టి ఇది వచ్చేసిందంటే ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసిందంటే ఇది వచ్చేసిందంటే ఒక సెక్యూర్. సెక్యూర్ అని ఎందుకు చెప్పానంటే బికాస్ ఆఫ్ బైట్ కోడ్. సో మనకి ఇక్కడ వచ్చేసిందంటే చాలా అంటే చాలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ వచ్చేసిందంటే జేవిఎం లో ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది మచ్ మోర్ సెక్యూరిటీ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఇట్ ఈస్ అ సెక్యూర్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యూచర్ అనమాట జావాకి. ఓకేనా, సో నెక్స్ట్ ఇది వచ్చేసిందంటే మల్టీ థ్రెడెడ్ ఫ్రెండ్స్. సో మల్టీ థ్రెడెడ్ అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ మల్టిపుల్ టాస్క్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఎ టైం. ఒకే టైంలో మనకు వచ్చేసిందంటే మల్టిపుల్ టాస్క్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి ఫ్రెండ్స్. సో అలా మనకు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి ఇది వచ్చేసిందంటే మల్టీ థ్రెడెడ్. అయితే ఇక్కడ వచ్చేసిందంటే సిపియు టైం అనేది ఎలాంటిది వేస్ట్ కాదు. మనం యూజర్ ఇన్పుట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ అది వచ్చేసిందంటే వేరే టాస్క్ వెళ్ళి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ ఇస్తామో అప్పుడు మనకు వచ్చేసి యూజర్ ఇన్పుట్ ఆపరేషన్ దాన్ని పర్ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఇది వచ్చేసిందంటే మల్టీ థ్రెడెడ్. సో ఇది మల్టీ థ్రెడెడ్ ఫ్రెండ్స్. ఓకేనా, సో మల్టిపుల్ టాస్క్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఏ టైం. ఓకేనా, సో ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడెడ్. నెక్స్ట్ వచ్చేసిందంటే ఇట్ ఈస్ అన్ రోబస్ట్ ఫ్రెండ్స్. రోబస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసిందంటే ఇది వచ్చేసి ఒక ఆర్కిటెక్చర్ న్యూట్రల్ కూడా ఫ్రెండ్స్. అంటే మనకు వచ్చేసింది ఈ పేరులోనే మనకేం చెప్తుంది. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఇది వచ్చేసి కలుగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈవెన్ మనం వచ్చేసి i3 ప్రాసెసర్ అన్నా i5 ప్రాసెసర్ అన్నా i7 ప్రాసెసర్ అన్నా ఏ ప్రాసెసర్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఆ ప్రాసెసర్ లో మనం వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం కోడ్ ని రన్ చేయొచ్చు. సో ఇక్కడ ఆ పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా,
సో కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అని చెప్తున్నా. ఓకేనా? సో i3 అయినా, i5 అయినా, i7 అయినా ఏ ప్రాసెసర్ అయినా మనం వచ్చేసిందంటే ఇక్కడ కోడ్ ని రన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది హై పర్ఫార్మెన్స్ అని చెప్పేసి నేను చెప్తున్నా. సో హై పర్ఫార్మెన్స్ అని ఎందుకన్నానంటే సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇక్కడ జావా కోడ్ అనేది మనకి ఎలా రన్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసిందంటే ఒక ఇంటర్ప్రిటెడ్ అనమాట. ఓకేనా? సో కాబట్టి మనకు వచ్చేసేంది సో ఇది వచ్చేసి ఒక హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఫస్ట్ లో కూడా నేను ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాను, ఇట్ ఈస్ అన్ కంపైలర్, ఇట్స్ కంపైలేషన్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్ రెండు మనకు వచ్చేసి అంటే ఎట్ ఏ టైం ఇక్కడ మనకు వచ్చేసి జరుగుతాయి అని చెప్పేసి చెప్పాను కదా. సో కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ హై పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. అయితే మనకు వచ్చేసిందంటే సిలో C++లో కొంచెం ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ గా ఉంటది, కానీ ఇక్కడికి వచ్చే లోపల వచ్చేసిందంటే ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం స్లోగా ఉంటది. బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్. సో కాబట్టి ఓకేనా? సో హై పర్ఫార్మెన్స్ అని మనం ఎందుకు అన్నాము, బికాస్ ఆఫ్ ఇంటర్ప్రిటర్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనం వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇట్ షుడ్ బి పాసిబుల్ ఇన్ జావా. ఓకేనా? అయితే మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకటి మనం వచ్చేసి ఇక్కడ ఏం తీసుకుంటాం, RMI కానీ లేకపోతే EJB కానీ ఆ రెండింటిని యూజ్ చేసుకొని మనము డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఒకటి వచ్చేసి ఏంది, సో RMI అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే EJB. సో ఫ్రెండ్స్ RMI అంటే ఏంటంటే రిమోట్ మోడల్ ఇన్వోకేషన్, అలాగే EJB అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ జావా బీన్. ఓకేనా? సో ఇలా మనం వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ మనం ఇక్కడ వాడచ్చు. అలాగే ఇది వచ్చేసిందంటే ఒక డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను ఫ్రెండ్స్. బికాస్ డైనమిక్ అని ఎందుకన్నానంటే మనం వచ్చేసిందంటే ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ ని మనం వచ్చేసి ఎట్ ఏ టైం మనం వచ్చేసి రన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది వచ్చేసిందంటే డైనమిక్ అని చెప్తున్నా. ఇట్ షుడ్ సపోర్ట్ ది డైనమిక్ సపోర్ట్ లాంగ్వేజెస్. సో మనకు వచ్చేసి డైనమిక్ గా మనకు వచ్చేసి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో కాబట్టి ఇది వచ్చేసిందంటే ఒక డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకేనా? సో డైనమిక్ అంటే మీకు అర్థమైంది కదా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే ఫ్యూచర్స్ ఆఫ్ జావా. సో మీకు వచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకటి హిస్టరీ ఆఫ్ జావా, ఇంకోటి వచ్చేసిందంటే ఫ్యూచర్స్ ఆఫ్ జావా. సో రెండు మీకు వచ్చేసి క్లియర్ కట్ గా అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నేను వచ్చేసి ప్రతి ఒక్క చిన్న డౌట్ కి సో కన్ఫర్మ్ గా నేనైతే రెస్పాండ్ అవుతాను, మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు వచ్చేసిందంటే వీడియోని కంప్లీట్ గా చూడండి, ఏమైనా డ్రాబ్యాక్స్ కానీ మీకు కానీ కనపడితే సో కన్ఫర్మ్ గా నాకు వచ్చేసిందంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి నేను ఇంకా మోడిఫై చేసి ఇంకా నీట్ గా చెప్పడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఓకేనా? సో నా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.